పెద్ద ఇల్లు, పెద్ద గేటు, మెరిసే కార్లు. బయట చూసే వాళ్ళకి అది అదృష్టమైన కుటుంబంలా కనిపించేది. కానీ ఆ ఇంటి గోడలకు మాత్రమే తెలుసు అక్కడ నవ్వులు చాలా కాలం క్రితమే చనిపోయాయని. ఆ ఇంటి యజమాని విజయ్. నగరంలో పెద్ద వ్యాపారవేత్త. డబ్బు అంటే దేవుడు, పేరంటే ప్రాణం, గెలుపు అంటే పిచ్చి, ఓటమి అంటే అసహ్యం. అతని మాట ఇంట్లో చట్టం, అతని కోపం అందరికీ భయం. అతని భార్య పేరు దీపిక. అందంగా ఉంటుంది, మంచిదానిగా ఉంటుంది, కానీ కళ్ళల్లో ఎప్పుడూ ఒక వెలితి ఉండేది. ఎందుకంటే ఆమె నవ్వేది పెదవులతో మాత్రమే, మనసుతో కాదు. వాళ్ళ పెళ్ళికి 10 ఏళ్ళైంది. బయటకి పర్ఫెక్ట్ కపుల్లా కనిపిస్తారు, లోపల మాత్రం స్ట్రేంజర్స్లా ఉంటారు. విజయ్ డబ్బు తెచ్చేవాడు, గిఫ్ట్స్ కొనేవాడు, విదేశాలకు తీసుకెళ్లేవాడు. కానీ భార్య గుండెను ఒక్కసారి కూడా అడగలేదు, నువ్వు నిజంగా సంతోషంగా ఉన్నావా అని. దీపికకు ఒక కూతురు, పేరు మిహిక, 8 ఏళ్ల పాప. ఆమె నవ్వు మాత్రమే ఆ ఇంట్లో మిగిలిన వెలుగు. తల్లి బాధను చిన్న వయసులోనే అర్థం చేసుకునే తెలివి ఉన్న పిల్ల. ఒక రాత్రి విజయ్ పార్టీ నుంచి మద్యం తాగి ఇంటికొచ్చాడు. చిన్న విషయంలో కోపంతో డైనింగ్ టేబుల్ మీద ఉన్న ప్లేట్ విసిరేశాడు. మిహిక భయంతో తల్లి వెనుక దాక్కుంది. దీపిక కళ్ళల్లో కన్నీళ్లు నిండాయి. కానీ అలవాటైన బాధ కాబట్టి మౌనంగా నిలబడింది. ఆ రోజు రాత్రి మిహిక తల్లి ఒడిలో పడుకొని అడిగింది, అమ్మా, నాన్న నిన్ను ప్రేమిస్తాడా అని. ఆ ఒక్క ప్రశ్నకి దీపిక గుండె బద్దలైంది. పిల్లల ముందు అబద్ధం చెప్పలేక, నిజం చెప్పలేక ఆమె కూతుర్ని గట్టిగా హత్తుకుంది. నెల రోజులు గడిచాయి. ఉదయం దీపిక కిచెన్లో పని చేస్తూ ఒక్కసారిగా కింద పడిపోయింది. చేతిలో ఉన్న గ్లాస్ పగిలిపోయింది. మిహిక అమ్మా అంటూ కేక వేసింది. విజయ్ పరుగెత్తి వచ్చాడు. మొదటిసారి అతని కళ్ళల్లో నిజమైన భయం కనిపించింది. హాస్పిటల్కు తీసుకువెళ్లారు. రిపోర్ట్స్ వచ్చాయి. డాక్టర్ సీరియస్ మొహంతో బయటకొచ్చాడు. మేడంకి హార్ట్ కండిషన్ చాలా కాలంగా ఉంది, స్ట్రెస్ ఎక్కువైంది, వెంటనే కేర్ తీసుకోవాలి, లేకపోతే చాలా ప్రమాదం అని చెప్పాడు. విజయ్ చెవుల్లో ఒక్క మాట మాత్రమే తిరుగుతోంది, స్ట్రెస్. స్ట్రెస్సా? స్ట్రెస్ ఎవరి వల్ల వచ్చిందో అతనికి బాగా అర్థమైంది. ఆ రోజు మొదటిసారి అతను ఐసీయూ గాజు వెనుక నుంచి తన భార్యను చూశాడు. చేతికి సెలైన్, ముఖం నీరసంగా. అయినా నిద్రలో కూడా కూతురు పేరే పెదవులపై ఉంది. విజయ్ కూర్చున్నాడు, తల పట్టుకున్నాడు. 10 ఏళ్లలో మొదటిసారి తన గెలుపులన్నీ ఓటమిలా అనిపించాయి. డబ్బున్నా, పవరున్నా, తనతో ఉండాల్సిన మనిషి ఇలా పడుకున్నప్పుడు తను ఏమీ కాదని అర్థమైంది. ఆ రాత్రి ఇంటికి వచ్చి కబోర్డ్స్ తెరిచాడు. ఒక కబోర్డ్లో డైరీ కనిపించింది. దీపిక డైరీ అని ఉంది. అతను వణుకుతున్న చేతులతో తెరిచాడు. మొదటి పేజీలో రాసి ఉంది, విజయ్, నన్ను పెళ్లి చేసుకున్న రోజు చాలా సంతోషపడ్డాను. నన్ను చూసి నవ్విన ఆ కళ్ళల్లో నేను నా జీవితం చూశాను. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మరో పేజీలో, ఈరోజు అతను బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడు. నెక్లెస్, చాలా కాస్ట్లీ, కానీ నాతో 5 నిమిషాలు మాట్లాడితే ఇంకా ఆనందించేదాన్ని అని ఉంది. మరో పేజీ, ఈరోజు అతను నాపై కోపంగా అరిచాడు. నా తప్పు పెద్దది కాదు, కానీ అతని కోపం మాత్రం చాలా పెద్దది అని ఉంది. మరో పేజీ, మిహిక ఎదుట మమ్మల్ని ఇలా చూడకూడదు, ఆమె ఫ్యూచర్ కోసం నేను స్ట్రాంగ్గా ఉండాలి అని ఉంది. చివరి పేజీ, ఒకరోజు నేను లేకపోతే విజయ్కి అర్థమవుతుందా, నేను డబ్బు కోసం కాదు, అతని ప్రేమ కోసం ఎదురు చూశానని అని ఉంది. విజయ్ ఆ డైరీ మీదే ఏడ్చాడు, చిన్న పిల్లాడ్లా. ఉదయం హాస్పిటల్కి వెళ్ళి ఐసీయూ బయట గంటల తరబడి కూర్చున్నాడు. డాక్టర్ బయటికి వచ్చి అన్నాడు, పేషెంట్ రికవర్ అవుతుంది, కానీ మెంటల్ పీస్ చాలా అవసరం అని అన్నాడు. దీపిక రూమ్కి షిఫ్ట్ అయింది. విజయ్ మెల్లగా లోపలికి వెళ్ళాడు. ఆమె ఇంకా కళ్ళు తెరవలేదు.
అప్పుడే నిదానంగా కళ్ళు తెరుస్తుంది. అతన్ని చూసి ఆశ్చర్యపడింది. ఎందుకంటే అతను ఎప్పుడు ఇలా కూర్చోలేదు, చేతిని పట్టుకోలేదు. విజయ్ ఆమె చేతిని పట్టుకొని ఏడుస్తున్నాడు. నన్ను క్షమించు దీపిక, నేను ఇంటికి డబ్బు తెచ్చాను కానీ నీకు భద్రత ఇవ్వలేదు. గిఫ్ట్లు ఇచ్చాను కానీ గౌరవం ఇవ్వలేదు. భర్తగా ఉన్నాను కానీ మనిషిగా విఫలమయ్యాను అని అంటున్నాడు. దీపిక నిశ్శబ్దంగా చూసింది. ఆమె కళ్ళల్లో కూడా కన్నీళ్ళు వచ్చాయి. నేను మారతాను, ఒక్క అవకాశం ఇవ్వు అని అన్నాడు. ఆమె మెల్లగా అడిగింది, మారేది భయంతోనా లేక ప్రేమతోనా అని. ఆ ప్రశ్న అతని గుండెల్లో గుచ్చుకుంది. ప్రేమతో అని అన్నాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నిజంగానే మారడం మొదలుపెట్టాడు. మద్యం మానేశాడు, కోపం తగ్గించాడు, బిజినెస్ కంటే ఫ్యామిలీకి టైం ఇచ్చాడు, కూతురుతో హోంవర్క్ చేయించాడు, భార్యతో కలిసి టీ తాగాడు, కిచెన్లో సహాయం చేశాడు. మిహిక ఒకరోజు నవ్వుతూ అడిగింది, అమ్మా మన ఇంట్లో కొత్త నాన్న వచ్చాడా అంటూ. దీపిక నవ్వుతూ ఏడుస్తుంది. కొన్ని గాయాలు వెంటనే మానవు, కానీ నిజమైన పశ్చాత్తాపం వాటికి ముందే అవుతుంది. 1 సంవత్సరం తర్వాత వారి వెడ్డింగ్ యానివర్సరీ వచ్చింది. విజయ్ ఈసారి పెద్ద పార్టీ పెట్టలేదు. ఇంట్లో చిన్న కేక్ తీసుకొచ్చాడు. దీపిక ముందు మోకాళ్ళపై కూర్చొని అన్నాడు, నిన్ను పెళ్లి చేసుకున్న రోజు నాకు భార్య దొరికింది. నిన్ను ఆల్మోస్ట్ కోల్పోయిన రోజు అసలు ప్రేమ ఏంటో నాకు అర్థమైంది అని అన్నాడు. దీపిక కళ్ళల్లో ఆనందం మెరిసింది. జీవితంలో చాలామంది ఆలస్యంగా మారుతారు. ఎందుకంటే మనిషి విలువ ఉన్నప్పుడే అర్థం కాదు, పోతుందనిపించినప్పుడు ఖచ్చితంగా అర్థమవుతుంది. మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తున్న మనిషి ఉంటే డబ్బు తెచ్చినంత మాత్రాన బాధ్యత పూర్తి కాదు. మాట ఇవ్వండి, సమయం ఇవ్వండి, గౌరవం ఇవ్వండి. ఎందుకంటే భార్యకు ఖరీదైన బహుమతులు కాదు, మనసుతో ఇచ్చిన చిన్న శ్రద్ధే పెద్ద సంపద లాంటిది. ఒకరోజు ఖాళీ మంచం చూసి ఏడవక ముందే ఈరోజే పక్కన ఉన్న మనిషి విలువ గుర్తించండి. ప్రేమను ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే ఆలస్యంగా చెప్పిన క్షమించు కన్నా సమయానికి చెప్పిన నేనున్నాను అనే మాట ఎంతో గొప్పది. ఇంట్లో పిల్లలు మన మాటలు వినకపోయినా మన ప్రవర్తన మాత్రం ఖచ్చితంగా చూస్తారు. తండ్రి తల్లితో ఎలా మాట్లాడుతున్నాడు, తల్లి తండ్రిని ఎలా గౌరవిస్తుంది, కోపం వచ్చినప్పుడు వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు, సమస్య వచ్చినప్పుడు ఎలా నిలబడుతున్నారు, ఇవన్నీ పిల్లల గుండెల్లో నిశ్శబ్ద పాఠాలుగా నిలిచిపోతాయి. మనం చెప్పే నీతుల కంటే మనం జీవించే విధానమే వాళ్ళ భవిష్యత్ అవుతుంది. అందుకే పిల్లల ముందు తల్లిదండ్రులు ఒకరినొకరు అవమానించకండి, చిన్నచూపు చూడకండి, అరవకండి, దూషించకండి. ఎందుకంటే ఆ క్షణంలో మీరు భార్యాభర్తలు మాత్రమే కాదు, వాళ్లకు ప్రేమంటే ఏమిటో నేర్పిస్తున్న గురువులు. ఒక తండ్రి తల్లితో గౌరవంగా మాట్లాడితే కొడుకు భవిష్యత్తులో మహిళలను గౌరవించడం నేర్చుకుంటాడు. కూతురు తన విలువలను అర్థం చేసుకుంటుంది. ఒక తల్లి తండ్రిని ప్రేమగా చూసుకుంటే పిల్లలు సంబంధాల్లో సహనం, బలం, కుటుంబ విలువలు నేర్చుకుంటారు. మీరు ఒకరిపై ఒకరు విసిరే మాటలు రేపు వాళ్ళ జీవితాల్లో తిరిగి వినిపిస్తాయి. మీరు ఒకరికి ఒకరు ఇచ్చే ప్రేమ రేపు వాళ్ళ ఇళ్లల్లో పూస్తుంది. భార్య అంటే ఇంట్లో పని చేసే మనిషి కాదు, జీవితాన్ని మోసే భాగస్వామి. ఆమె అలసిపోతే అడగాలి, బాధగా ఉంటే వినాలి, ఏడిస్తే ఓదార్చాలి, నవ్వితే కారణం అడగాలి. ఖరీదైన బహుమతులు కాకపోయినా పర్వాలేదు, కానీ గౌరవంగా మాట్లాడే ఒక్క మాట, నేనున్నాను అని చెప్పే ఒక్క చెయ్యి, నీవు అలసిపోయావా అని అడిగే ఒక్క చూపు, ఇవే భార్య హృదయంలో నిలిచిపోయే నిజమైన బహుమతులు అవుతాయి. భర్త అంటే కేవలం డబ్బు తెచ్చే మనిషి కాదు, ఇంటికి ధైర్యం ఇచ్చే నీడ. అతను బయట ఎంత అలసిపోయి వచ్చినా ఇంట్లో ప్రేమ దొరికితే మళ్ళీ నిలబడతాడు. అందుకే భార్య కూడా అతని బాధను అర్థం చేసుకోవాలి, గౌరవించాలి, చిన్నచూపు చూడకూడదు. ప్రపంచం మొత్తం ఎదురు తిరిగినా నీతో నేనున్నాను అని చెప్పే మనసే నిజమైన భార్య. పిల్లలకు కాస్ట్లీ స్కూల్ కంటే ప్రేమ ఉన్న ఇల్లు ముఖ్యం. బ్రాండెడ్ బట్టల కంటే
తల్లిదండ్రులు కలిసి నవ్వుతున్న దృశ్యం ముఖ్యం. టాయ్స్ కంటే తండ్రి ఒడిలో భద్రత ముఖ్యం. మొబైల్ కంటే తల్లి చేతి ముద్ద ముఖ్యం. వాళ్ళ బాల్యంలో మీరు ఎలా ఉంటారో వాళ్ళు పెద్దయ్యాక జీవితం అలాగే మారుతుంది. కాబట్టి ఈ రోజు నుంచే మార్చుకోండి. పిల్లల ముందు ఒకరినొకరు గౌరవంగా పిలుచుకోండి. కోపం ఉంటే గదిలో మాట్లాడుకోండి. ప్రేమ ఉంటే బయట కూడా చూపించండి. తండ్రి తల్లికి టీ ఇచ్చే దృశ్యం పిల్లలు చూడాలి. తల్లి తండ్రి అలసట అర్థం చేసుకునే దృశ్యం పిల్లలు చూడాలి. మన ఇంట్లో ప్రేమ ఉంది అనే భావన పిల్లల గుండెల్లో నాటాలి. ఒకరోజు మీరు వృద్ధులవుతారు. పిల్లలు తమ తమ జీవితాల్లోకి వెళ్తారు. అప్పుడు మీ పక్కన మిగిలేది డబ్బు కాదు, మీతో జీవితం నడిచిన జీవిత భాగస్వామి మాత్రమే. కాబట్టి ఆమెను ప్రేమించండి, అతన్ని గౌరవించండి, కుటుంబాన్ని కాపాడండి. ఎందుకంటే పిల్లలకు మీరు ఇవ్వగలిగిన గొప్ప వారసత్వం ఆస్తి కాదు, ప్రేమతో ఉన్న తల్లిదండ్రుల జ్ఞాపకాలు మాత్రమే. ఈ మాటలు మీ గుండెల్లో దిగిపోయి ఉంటే ఒక్క లైక్ చేయండి. ప్రతి భార్యాభర్త కలిసి చూడాలి అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇలాంటి హృదయాన్ని తాకే కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసిన వెంటనే హైప్ బటన్ వస్తుంది, తప్పకుండా హైప్ చేయండి. ఎందుకంటే మీరు అలా చేస్తే నా వీడియోస్ ఇంకో 10 మందికి రీచ్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.